హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇప్పుడైతే వెన్నెల కిషోర్ నుంచి ఒక కొత్త కామెడీని డిటెక్టివిజం ని మిక్స్ చేసి ఒక మూవీ వస్తుంది అనమాట. దాని పేరే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో మనం అయితే ఇప్పుడు ఆ ట్రైలర్ ని చూసి లైక్ మూవీ ఎలా ఉంటుందో ఒకసారి ఒక అంచనాకైతే వద్దాం అనమాట. ఇప్పుడే ట్రైలర్ ని స్టార్ట్ చేద్దాం. పులిదండి మేరీ మే 22వ తారీఖున 12 సమయం మధ్య హత్యకు గురి. 3 నెలల వ్యవధిలో 3 చావులు. ఇంకెన్ని చావులు చూడాలండి ఈ బీచ్ లో? ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఒక పని చేస్తే ఏంటి? ఒక ప్రైవేట్ డిటెక్టివ్ మనం కనుక హైర్ చేసుకుంటే ఆడే అంత చేస్తాడు సార్. కానీ ఎవరున్నారు? ఇది ఎక్కడో కొంచెం ఇన్నర్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా అయితే అది ఏంటంటే ఒక బీచ్ లో చచ్చిపోతున్నారు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం పోలీసు వాళ్ళ కాట్ల. సో వాళ్ళు ఒక డిటెక్టివ్ ని హైర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా అయితే అది ఇంత స్టోరీ మొత్తం ఇలా చెప్పేశారు ఎందుకని నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఎవరు నువ్వు? చాలా సెలెక్టివ్, వెరీ పర్ఫెక్టివ్, ఎంతో క్రియేటివ్, కాలిక్యులేటివ్, పనే రిలేటివ్, లాంగ్ కోటు, లాంగ్ షర్టు, ముతక పొంగ, ఎంతో ఎఫెక్టివ్, మీరు హనుమాన్ డిటెక్టివ్ సీకర్స్ అని అప్పటికే చెప్పిట్టారు. నా పేరు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటారని, మేరీ మర్డర్ కేసు గురించి సిఐ భాస్కర్ పంపిస్తున్నారని చెప్పిట్టారు. నేను చెప్పను. మనని వెన్నెల కిషోర్ ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయడం అనమాట. సో ఎప్పుడు లాగే మోస్ట్ కామెడీ సీన్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయి. లైక్ ఎక్కడో విన్నాను ఆ డైలాగ్, గుర్తు రావట్లేదు సినిమాలో. నేను విన్నాను, ఇట్లా ఏం చెప్పనని అన్ని చెప్పేస్తాడు అనమాట. సో అదైతే ఇక్కడ కనిపించింది. సో మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఏది అడగకుండానే ఇస్తావు, నా కోసం ఏమైనా చేస్తావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం బాలు. ఓ వెన్నెల కిషోర్ కాకుండా ఇంకో ట్రాక్ కూడా నడుస్తుంది అనమాట ఈ సినిమాలో. నేను ఇంకా వెన్నెల కిషోర్ ఒక్కడే ఉంటాడు అనుకున్నా. దేర్ ఇస్ ఎ చేంజ్. ఇంద్రధనుస్సులో కళలు 7, ఈ క్రైమ్ లో సస్పెక్ట్ కూడా 7. నువ్వు చెప్పరా, ఎందుకు చంపినావు? తన సెల్ అంటే సార్, నేను ఎందుకు చంపుతాను? నేను హత్య చేయడం ఏంటి సార్? నాకు మేరీని చంపాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మర్డర్ ఎలా చేస్తాను? ఋతురాలు మేరీ గురించి మీకెవ్వరికి తెలియని సంచలనాలు సంకలో పెట్టుకుని మరీ వచ్చాను. ఇంతకీ ఆ పిల్ల మీద నీకు డౌట్ ఎలా వచ్చింది? కంప్లైంట్ ఇవ్వాలి సార్. మీరు ఎల్లుడు వచ్చేసేది. సార్ ఎల్లుడు చెప్పే మ్యాటర్ కాదు సార్ ఇది. నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను. ఇక తీగ లాగడమే. ఇంతకు మేరీది హత్య, ఆత్మహత్య, పరువు హత్య, పరాహత్య. మేరీని ఎవరు హత్య చేశారో ఈ డిసెంబర్ 25న తెలుసుకుంది. ఇప్పుడు దాకా మనం చూస్తే నాకు ఎందుకు ఇది ట్రైలర్ లో కాదు మొత్తం సినిమాని చూపించినట్టయితే నాకు ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఎక్కడైనా ట్రైలర్ అంటే లైక్ ఒక సినిమాకు ఒక గ్లింప్స్ లా ఉండాలి, కానీ మొత్తం సినిమాని చూపించకూడదు ట్రైలర్ లో. ఇది ఒక్కటి కొంచెం వాళ్ళు చూసుకుంటే పోయేది. మొత్తం సినిమాని చూపించారు, లేదా సినిమా ఇంకా ఉండొచ్చు, కానీ మొత్తం సినిమాని చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మాస్క్ మీమర్.